aspirants, good morning. Welcome to Free Job Guide Telugu YouTube channel. ఇవాల్టి వీడియోలో 1st సెప్టెంబర్ 2025 రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. నౌ కమింగ్ టు ద ఫస్ట్ అప్డేట్, CSIR నేషనల్ సోయాబీన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారనమాట. ఈ ఉద్యోగానికి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే అగ్రికల్చర్ సైన్స్లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, లేదంటే పీజీతో పాటు కంప్యూటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. దీంతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలన్నమాట. వయసు విషయానికి వస్తే 21 నుంచి 45 ఏళ్ల మధ్య అనేది ఉండాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూ తేదీ అనేది సెప్టెంబర్ 4న అనేది ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకి అడ్రస్ అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన 4 పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ పోస్టులు ఏంటంటే అసిస్టెంట్ రిప్రోగ్రాఫర్, ఇంకొకటి ఏంటంటే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి సంబంధించి ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్, డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్స్ అనేది చేసి ఉండాలి. సో ఇంకొకటి ఏంటంటే డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదంటే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. వీరి యొక్క శాలరీ వచ్చేసరికి నెలకి 35,400 నుంచి 1,12,400 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. వీళ్ళ యొక్క ఏజ్ వచ్చేసరికి 35 ఇయర్స్ అనేది మించకుండా ఉండాలి. ఎంపిక అనేది షార్ట్ లిస్ట్ చేసి అదేవిధంగా స్కిల్ టెస్ట్ లేదంటే ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. దరఖాస్తు అనేది మనం ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పంపించాల్సినటువంటి చిరునామా అనేది కూడా మెన్షన్ చేస్తారు. ఇక్కడ దరఖాస్తు గడువు వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్స్ న్యూస్లో ప్రకటన వచ్చిందేమో మనకి ఆగస్టు 30 నుంచి వచ్చింది. ఇక్కడ నుంచి 30 రోజుల్లోగా ఈ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ఆఫ్లైన్లో ఇది పంపించాల్సి ఉంటుంది కదా. సో ఇక్కడ ఈ ఆగస్టు 30 నుంచి 30 రోజులు అంటే మనకి సెప్టెంబర్ 30 లోపు మనం ఈ అప్లికేషన్ అనేది ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్, ఇండియన్ ఆర్మీ నుంచి షార్ట్ సర్వీస్ కమిషన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆర్మీ డెంటల్ కార్ప్స్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. టోటల్గా 30 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 200 రూపాయలుగా ఉంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెప్టెంబర్ 17 లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి టీచింగ్ అసోసియేట్ అదేవిధంగా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తున్నారన్నమాట. ఇది ప్యూర్లీ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్. టోటల్గా 15 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇంటర్వ్యూ డేట్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సెప్టెంబర్ 12న ఇంటర్వ్యూ డేట్ అనేది ఈ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. దీని తర్వాత సదరన్ రైల్వే చెన్నై నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 3,518 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 100 రూపాయలుగా ఉంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు సెప్టెంబర్ 26 లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత ఇవాళ అంటే సెప్టెంబర్ 1 రోజు అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. ఇండియన్ నేవీ నుంచి SSC ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. టోటల్గా 260 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే గ్రాడ్యుయేషన్, పీజీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత SRTRI నుంచి ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉంటారో వాళ్ళకి ఫ్రీ ట్రైనింగ్కి సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే డిగ్రీ, బీకామ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ 10th క్లాస్ ITI కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట, ఈ ట్రైనింగ్. సో ఈ ఉద్యోగాలకు కూడా ఈ కోచింగ్ కూడాను అప్లై చేసుకోవడానికి ఇవాళ లాస్ట్ డేటు. దీని తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు నుంచి నాన్ కంబాటెంట్ పోస్టులకు సంబంధించి కూడాను అప్లికేషన్ డేట్ ఇవాళతోటి క్లోజ్ అయిపోతుంది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే 10th క్లాస్ అనేది క్వాలిఫై ఉండాలన్నమాట. సో నేను ఇక్కడ మెన్షన్ చేసినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ నోటిఫికేషన్స్ అన్నిటికీ అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్.
దీని తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఐఐపి నుంచి అడిషనల్ డైరెక్టర్, క్లర్క్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 25 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 24 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 32 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో మెకానికల్, ఎలక్ట్రికల్, నేవల్ ఆర్కిటెక్చర్, రోబోటిక్స్, ఫైనాన్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 24 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత న్యూఢిల్లీలోని ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్లో కాంట్రాక్ట్ బేసిస్న డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 48 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే ఇంటర్ క్వాలిఫై ఉండాలి. దీంతోపాటు ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. అంతేకాకుండా టైపింగ్ స్పీడ్ అనేది కూడా ఉండాలి. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 4 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడాను నేను ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.